అప్పులను త్వరగా తీర్చడం ఎలా రెండవ భాగం. ఇంతకుముందు మనం మంగళవారం రోజు రుణ విమోచన పద్ధతులను చూసాం. ఇప్పుడు మరొక పద్ధతిని చూద్దాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతి అంటాం. ప్రతి నెల వచ్చే ఈ సంక్రాంతిని మాస సంక్రాంతి అంటాం. ఆ మాస సంక్రాంతి రోజు కాకుండా ఆ మరుసటి రోజు రీపేమెంట్స్ లేదా లోన్లు పే చేయడం వలన దాని యొక్క భారం తగ్గిపోతుంది. ఇది కూడా రుణ విమోచన పద్ధతి కిందికే వస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారాడు కాబట్టి వ్యక్తి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటాడో దానిలో సరికొత్త శక్తిని మరియు ఉత్తేజాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజు కనుక ఈ ప్రాసెస్ని చేయగలిగితే అంతకుముందు ఉన్న ఒత్తిళ్లు కానీ పేమెంట్ యొక్క కర్మ కానీ ముగుస్తుంది అండ్ ఇది సరికొత్త చాప్టర్కి నాంది పలుకుతుంది. అలాగే ఆదివారం రోజు వచ్చే హస్త నక్షత్రం కూడా మరొక ముఖ్యమైన రోజు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆదివారానికి అధిపతి సూర్యగ్రహం, హస్త నక్షత్రానికి ఆది దేవుడు సవితుర్ అంటారు. అంటే సూర్యుడి అవతారాల్లో ఇదొక అవతారం. కాబట్టి ఈ రెండు సూర్యుడు శక్తులు ఏకమైన రోజు. సో ఇట్స్ లైక్ అ డబుల్ ఇంపాక్ట్ ఆఫ్ సన్. సూర్యుడు మనలోని వైటిలిటీకి, శక్తికి, ఆత్మస్థైర్యానికి, అలాగే సంఘంలో మనకొచ్చే పలుకుబడి పేరుకి కారకుడు. కాబట్టి ఆ రోజు మనకున్న అప్పులను క్యాల్కులేట్ చేసుకొని అవి క్లియరెన్స్ దిశగా మనం ఆలోచన అడుగులు వేస్తే మటుకు రుణభారం తగ్గిపోవడమే కాకుండా సరికొత్త పనులను ప్రారంభించడానికి మార్గం సులువు అవుతుంది.